హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పెద్ద బాబు పుట్టాక 5 ఇయర్స్ అవుతుంది. అందుకే మా అమ్మ వాళ్ళు నాకు బియ్యం పోసారనమాట. సో వీడియో తీశాను. నాకు కూడా గుర్తుంటుంది ఎప్పటికని చెప్పేసి వీడియో తీశాను అనమాట. సో ఎలా పోసారనేది వీడియో మొత్తం చూసేయండి. అలాగే వడి బియ్యం అంటే ఎందుకు పోస్తారు, అంటే వడి బియ్యం అంటే ఏంటి అసలు అనేది నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పుట్టింట్లో ఆడపిల్లకి ఒడిని నింపే కార్యక్రమం ఉంటుంది. దానిని ఒడి బియ్యం అంటారనమాట. ఒడి బియ్యం సమయంలో కూడా మనకి తెలియకుండా ఒక సైన్స్ ఉంటుంది. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముక రక్షిస్తుందన్నమాట. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయన్నమాట. అందులో మణిపూర చక్రం నాడు దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రం మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకున్న ఆభరణ పేరు కూడా అందుకే ఒడ్డియానం లేదా ఒడ్డియాన అంటారు. 7 చక్రాలలో శక్తి 7 రూపంలో ఉంటుంది. ఒడ్డి బియ్యం అంటే అమ్మాయి ఒడ్డియాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించటం అని అర్థం. ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి. ఒడి బియ్యం అంటే ఆడపిల్లలు మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కన ఉన్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయడము. అమ్మాయిలు చిన్నపిల్లలు ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షణ. ఒడి పోసే సమయంలో అమ్మాయిని గమనించండి. వాళ్ళకి తెలియకుండానే మహాలక్ష్మిగా మారుతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను అల్లుణ్ణి రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలు ఉంచమని తల్లిదండ్రులు చేసే సంకల్ప పూజ. సంతోషంలో ఆ మహాలక్ష్మి అంటే ఇంటి ఆడపడుచు తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల బియ్యము అమ్మవారికి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తుంది. మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడవాళ్ళు పేరంటానికి పిలిచి అమ్మగారు ఇచ్చిన సారను ఊరంతా పంచుతారు. ఇది అత్తవారు కూడా చేయవచ్చు. అందుకే ఒడి బియ్యం ఒక విలువ గౌరవం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదండి నాకు తెలిసిన ఒడి బియ్యం గురించి నేను షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒడి బియ్యం అనగానే ముందుగా ఫస్ట్ అమ్మాయికి మిట్టలు చేయిస్తారనమాట తల్లిదండ్రులు. ఆ తర్వాత కొత్త బట్టలు, అలాగే బేసం గిన్నెలో ఒక 5 సేర్ల బియ్యము, ఇంకా తర్వాత కొడుకలు, ఖర్జూర పండు, ఇంకా బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అవి అయితే ఉంచాలన్నమాట బియ్యం పైన. అవి వచ్చేసి అన్నీ 5గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు మాకైతే బట్టలు పెడుతున్నారు. ఆ బట్టలు మాకు ఇంకా బొట్టు పెట్టేసి నాకు, మా ఆయనకి, మా పిల్లలు అయితే బట్టలు పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. నేను, మా ఆయన, మా పిల్లలైతే రెడీ అయి వచ్చేలోపు ఇక్కడ మా వాళ్ళందరూ నా వడి బియ్యం అనేది కలుపుతున్నారు. ఎలా కలుపుతున్నారు అనేది చూపిస్తున్నాను, చూసేయండి. చూస్తున్నారు కదా, నేను చెప్పంగానే పెద్ద బేసం గిన్నెలో 5 సేర్ల బియ్యం అయితే ఇలా మంచిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరూ ఒక 5 మంది ముత్తైదులు కలిసి బియ్యంని వడి బియ్యాన్ని అయితే తడిపేసుకోవాలి.
ఫస్ట్ వేడి బియ్యం తడిపేటప్పుడు 5 మంది ముత్తైదులకి కాళ్ళకి పసుపు పెట్టి అలాగే వాళ్ళకి బొట్టు గంధం కూడా పసుపు కూడా ఇచ్చేయాలి. చూస్తున్నారు కదా, అందరూ ఒక్కొక్క చెయ్యి అయితే పట్టుకొని అందులో ఒక్కొక్క చెయ్యిలో కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె కూడా వేసుకొని బియ్యంలో అయితే ఇడిసేయాలి. ఇడిసి బియ్యాన్ని మొత్తము పచ్చ కలర్ వచ్చే వరకు వడి బియ్యాన్ని తడిపేసుకోవాలన్నమాట. చూడండి, అందరూ ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నారు. చూస్తున్నారు కదా, వీడియో తీసైతే నాకు కూడా ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అనమాట. ఇప్పుడు మా దగ్గర అయితే మెడల చీర అని ఉంటుందన్నమాట. వాడి బియ్యం పోస్తుంటే కొత్త బట్టలతో పాటు మెడల చీర కూడా తెస్తారనమాట. గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మెడల చీర అనమాట. సో బియ్యాన్ని అయితే ఆ చీరల్ని పోయాలని చూస్తున్నారు కదా. వడి బియ్యాన్ని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. బ్లౌజులు ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టారు మా వాళ్ళు. అన్నీ వచ్చేసి 5 రకాలు ఉండాలన్నమాట ఏదైనా సరే. ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చేసి మా ఆయనకి నాకి మా పిల్లలకి అయితే బొట్టు పెట్టి మా ఆయనకి కూడా 5 సార్లు ఇలా పిడికిలతో పాటు బియ్యం పోసారు. ఇంకా నాకు కూడా 5 సార్లు పోయాలన్నమాట. ఇట్లా ఒక్కొక్కసారి ఇలా ఒక బ్లౌజే కానీ లేకపోతే కుడికే కానీ ఏదో ఒకటి తీసుకొని 5 సార్లు అయితే బియ్యం పోయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్ని కూడా పోస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళందరూ 5 సార్లు బియ్యాన్ని అయితే పోయాలి. పోసాక కొన్ని బియ్యం తీసుకొని బేసన్ గిన్నెలో కొంచెం ఆయిల్ రాసి బొట్లు పెట్టి 5 పిడికలు అయితే ఇవ్వాలన్నమాట. అదే నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా. 5 పిడికలు అమ్మ వాళ్ళకి ఇచ్చి ఆ బియ్యాన్ని అయితే మనము మొక్కాలి. చూడండి మీరే.
అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా అందరికీ అయితే వాయినం ఇచ్చాను. ఇంకా మా పెద్దమ్మ కూడా వాయినం ఇచ్చి, మా పెద్దమ్మతోనో మా అత్తగారితోనో కూడా వాయినం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. సో నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. అలా రెడీ అయ్యి అలా బియ్యం పోసుకొని ఉంటుంటే పెళ్ళిలో ఫస్ట్ పెళ్ళి నుంచి స్టార్ట్ అవుతాయి కదా మనకు వడి బియ్యం వచ్చేసి. సో ఆ ఫీల్ అనేది వచ్చిందనమాట నాకు. వడి బియ్యం అనేది మనకు పెళ్ళి తర్వాతే స్టార్ట్ అవుతుంది కదా. పెళ్ళిళ్ళ తర్వాత ఇంకా ఇల్లు కొత్తగా కట్టినప్పుడు, ఇంకా అన్నదమ్ములది పెళ్ళైన కూడా అప్పుడు వడి బియ్యం అనేది ఆడపడుచుకి పోస్తారనమాట. ఇదే అండి నా వడి బియ్యం వ్లాగ్ వచ్చేసి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తారు కదా, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.